దేవుడు తన ప్రజలను తన వాక్కును పంపి వారిని బాగు చేసిన రాయబడింది. ఆదియందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు వాక్యం ఉంటున్న మనమంతా వాక్యమై ఉన్న దేవుడిని మనం తీసుకుంటున్నాం. నేటి వాగ్దానం యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడిలను విడగొట్టేదను. మన మార్గములు ఆయన సరళం చేస్తా అంటున్నాడు. ఇత్తడి తలుపులు పగలగొడతానన్నాడు, ఇనుప గడియలను విడగొట్టేదను అన్నాడు. అంటే మీ జీవితంలో అడ్డుగా ఆటంకముగా ఉన్న అనేక విషయాలను దేవుడు తొలగించి మిమ్మల్ని ఆస్వాదించి బలపరచాలని దేవుడు కోరుచున్నాడు. మన ముందుగా దేవుడు వెళ్ళడమే మంచిది. అది చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, దేవుని సేవా కార్యక్రమాలైనా మన ముందు దేవుడు ఉండాలి, దేవుని వెనక మనం ఉండాలి. ఆయన మన ముందుగా నడుస్తుంటే ఏం జరుగుతుంది? అడ్డుగా ఉన్న వాటిని తొలగిస్తాడు, ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మోషే ముందుగా సాగిపోతూ ఉండగా ఇశ్రాయేలు మోషే వెనక నడుస్తూ వచ్చారు. వారు నడిచినంత ఎడారి మార్గం, తేళ్లు, విషసర్పాలు, భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో వారు నడుస్తూ వెళ్లారు. కొండలు, లోయలు గుండా వారు నడవాల్సి వచ్చింది. మోషే దేవుని మీద ఆధారపడిన ప్రతిసారి మెట్టగా ఉన్న స్థలాలు, అడ్డుగా ఉన్న స్థలాలు, ఆటంకముగా ఉన్నవన్నీ కూడా సరళంగా చేయబడ్డాయి. వారికి అడ్డొచ్చే ప్రతి అడ్డును ప్రభు తొలగించాడు. పూర్వం రాజులు రక్షణ కొరకు కోటగోడలు నిర్మించేవారు. అదేవిధంగా చైనా గ్రేట్ వాల్ మనందరికీ తెలుసు. చాలా విస్తీర్ణంగా, చాలా పొడవైనటువంటి గ్రేట్ వాల్ ని కట్టారు, శత్రువులు రాకుండా, వీళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా. అలాగనే ఎరుకో వారు కూడా 2 రథాలు, ఇట్నుండి ఒక రథం అట్నుండి ఒక రథం వెళ్ళినా ఇబ్బంది పడకుండా వెళ్లే విధంగా పైన రోడ్డు అంత విస్తీర్ణంగా బలమైనటువంటి కోటగోడను కట్టారు. ఎరుకో కోటగోడలు అడ్డుగా ఉన్నప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభా, పిల్లా పాపలతో మేమంతా కొన్ని లక్షల మందిగా ఉన్నాం, మేము దారిని సాగిపోతూ ఉండగా మాకు అడ్డుగా నిలబడినటువంటి ఎరుకు గోడలు ఇత్తడి తలుపులతో చేయబడినటువంటి తలుపులు, అవి ఇనుప గడియలతో మూసివేసి ఉన్నాయి, మాకు వెళ్ళడానికి దారి లేదు, ఒక మార్గం చూపవా దేవా అని ప్రార్థన చేశారు. దేవుని దగ్గర మొరపెడుతూ ప్రార్థిస్తుండగా దేవుడు అంటాడు, నేను మీ ముందుగా నడుస్తాను, మీరు నా వెనక రండి, భయపడకండి, నేను చెప్పిన పని మీరు చేయండి. 7 రోజుల పాటు రోజుకొక మారు మీరు గోడ చుట్టూ తిరిగి రావాలి, ఎరుకో గోడ చుట్టూ. 7వ రోజున 7 మార్లు తిరగాలి. అలా తిరిగి వచ్చినప్పుడు ఆఖరిసారిగా నేను బోర ఊదమంటాను. ఎప్పుడైతే బోర ఊదుతారో దేవుని ప్రజలు మహాధ్వనితో దేవుని ఘనపరిచి స్తుతించి మహిమపరచాలి. అప్పుడు ద్వారాలు తెరవబడతాయని చెప్పగా దేవుడు చెప్పినట్టే వారు 7 రోజులు ఒక్కొక్కసారి గోడ చుట్టూ తిరిగి వచ్చారు. 7వ రోజున 7 మార్లు తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? దేవుని ప్రజలు కేకలు వేసి స్తుతిస్తూ ఉండగా, నా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, మాకు జయమిస్తాడు అని వారు దేవుని స్తుతిస్తూ ఉండగా ఎరుకో గోడలు కంపించాయి, పెద్ద భూకంపం వచ్చాయి. ఉన్న పలంగా ఎరుకో గోడలు ఎవరు చేత్తో ముట్టకుండా వాటికవే కుప్పగొలిపోయాయి. ఎరుకో రాజులు భయపడిపోయారు. నిజంగా వీరి దేవుడు జీవం గల దేవుడే, వీరు సేవిస్తున్న దేవుడు సాధారణమైన వాడు కాదు, ఈయన సమర్థుడు, శక్తివంతుడు అని వారు గుర్తించే విధంగా ఎన్నో ఏళ్లగా కట్టుకున్న ఎరుకో గోడలు వీళ్ళ కేకలకే పడిపోయాయంటే వీరు గట్టిగా ప్రార్థన చేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయని భయపడిపోయారు. మీ జీవితానికి కొన్ని గోడలు, కొన్ని అడ్లు, ఆటంకాలు ఎవరైనా కలుగు చేశారా? మీ మార్గములకు మెట్టగా ఉన్న స్థలాలు, ఆటంకముగా ఉన్నవి, ఎంత ముందుకు వెళ్దామన్నా ఆయాసం తప్ప అవకాశం లేకుండా ఉన్నారా? ఇబ్బంది పడుతున్నారా? అయితే ప్రార్థన చేయండి, దేవుని మీద ఆధారపడండి. ఏమని? ప్రభా, నా ముందు మీరుండాలి. తండ్రి ముందు నడుస్తున్నప్పుడు పిల్లలకి ఎంత ధైర్యం. ఈరోజు మీరు ఒక మంచి ప్రయత్నం చేయడానికి బయలుదేరుతున్నారు. అది ఏదో అమ్మాలనో కొనాలనో, అది పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, కొనాలనో అమ్మాలనో ప్రయత్నం చేయొచ్చుండగా, మీ జీవితంలో మీ పిల్లల వివాహ సంబంధాలు చూడడానికి ప్రయత్నం చేయొచ్చుండగా, ఆ రోజు అబ్రహాం కూడా తన కుమారుడైన ఇస్సాకు వివాహం కొరకు ఎలియాజరును ప్రార్థన చేసి పంపించాడు. వివాహ సంబంధాలకు కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుని సహాయం మీకు ఉండాలి. తప్పనిసరిగా దేవుని ముందు పెట్టుకుని నడవండి. మీ మార్గమును మెట్టగా, అడ్డుగా నిలబడిన ప్రతి విషయాన్ని ప్రభు మార్గములు సరళం చేసి మీకు ఆటంకముగా ఉన్నటువంటి ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలతో మీ యొద్దకు రావాల్సిన సహాయం రానికుండా ఆపేశారేమో, ఆ ఇనుప గడియలను విరగగొట్టి మీకు రావాల్సిన సహాయాన్ని ప్రభు మీకు దయచేయనుగాక. ఇస్తాడు తప్పనిసరిగా. మీ మార్గములు ఆయన సరళం చేసి తన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టి ఆయన మహిమార్థమై మిమ్మల్ని, మీ కుటుంబాలను వాడుకొని ఆశీర్వదించి దీవించునుగాక. ఒక కీర్తన పాడుకుందాం.
తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మరి దేవుడు మీ మార్గములు సరళం చేస్తాడు నమ్మితే ఒకసారి మీ చేతిని పైకెత్తగలరా? మరి మార్గములు సరళం అవ్వాలంటే మీ ముందు ఎవరు నడవాలి? ప్రభుని మీ ముందు పెట్టుకుని నడిచినప్పుడు ఇలా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు నా హృదయంలోకి రమ్మని ప్రార్థించి ప్రభుని వేడుకోండి. రెండవదిగా విశ్వసించిన మీరు ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రార్థన ఎన్నడూ ఆపవద్దు. ఎడతెగక ప్రార్థించండి. జవాబు వచ్చేంత వరకు ప్రార్థించండి. ఆయన చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా ప్రభు మీకు తప్పక దయచేస్తాడు. మూడవదిగా దేవుని వాక్యం మీద ఆధారపడండి. ఈ వాగ్దానాలు పట్టుకొని దేవుని సన్నిధిలో విశ్వాసంతో నిరీక్షణ కలిగి ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకునండి. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. మా మార్గములకు అడ్డుగా మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేయండి. అయినా మా జీవితాల్లో మీ వెలుగును ప్రకాశింపచేయండి. సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న నావ ముందుకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉండగా మీరు ఎదురు రాగానే ఆ నావ వెంటనే ఒడ్డుకు చేరింది. మా బళ్లకు, మా ప్రయాణాలకు, మా వెహికల్స్ మేము తీస్తున్నప్పుడు మా ఎదురుగా మనుషులు కాదు నాయన, మీరే రావాలి. మాకు మీరు ఎదురు వచ్చుట మాకు దీవెన, మాకు ఆశీర్వాదం. మా ముందు మీరు నడుచుట మాకు మేలు నా ప్రభా. మా మార్గములన్నీ మీరు సరళం చేయబోతున్నారు. ఈరోజు ఎందరైతే దుఃఖంలో, వేదంతో, బాధతో ఉన్నారు, వారి జీవితంలో పొందవలసినవి పొందలేక అనేక విషయాలు వారికి మూయబడి ఉన్నట్లయితే ఆ ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగొట్టి అయ్యా నీ ప్రజలకు కావాల్సిన సహాయం మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని ఘనపరచుటకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చుటకు సహాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆ ప్రయత్నములను ఫలింపజేసి ఈ రాకడ పర్యంత మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని ఈ వాగ్దానం ఎందరైతే వింటూ ప్రార్థిస్తారో వారందరి జీవితాలను ఆశీర్వదించి బలపరిచి నిలబెట్టి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మనకు దేవుడిచ్చిన ఈ కృపావార్త, ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కు షేర్ చేయండి. ప్రభు వారితో మాట్లాడినప్పుడు వారి మార్గములు సరళమవుతాయి. వారు ఏ స్థితిలో, ఏ పరిస్థితులు ఉన్నారో తెలియదు, కానీ ఈ వాగ్దానం విని వారు ప్రార్థిస్తుండగా సర్వం వెరిగిన పరలోక తండ్రి వారిని మంచి మార్గంలో నడిపించి వారిని బలపరచాలని వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకును మీ కుటుంబాలకు సదా తోడే ఉండి ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. God bless you. Amen. ఎవరైతే బర్త్డే చేసుకుంటున్నారో మీకు ప్రభు యొక్క కృపా సమాధానాలు మీకు తోడే ఉండి నడిపించి ఆస్వాదించాలని మా ప్రార్థన. విడువక్క నీ ఏడలో కృప చూపుచున్నాను అనే వాగ్దానాన్ని మీకు వాగ్దానం ఇవ్వబడుతుంది. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. 128వ కీర్తన భార్య భర్తలుగా మోకరిల్లి ప్రార్థన చేసుకోండి. ప్రభు ఈ వాగ్దానాలతో మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.